చీకట్లోనే ఉండబోతోంది. ఇప్పుడు మనదంతా కూడా ఏమిటి మన రివ్యూ అంతా కూడా చీకట్లోనే ఉండబోతోంది. ఎందుకంటే నేను ఇప్పుడే చీకట్లో అనే సినిమా చూసి వచ్చాను అమ్మడా. మొత్తం సినిమా అంతా కూడా చీకటిగా ఉంది. టార్చ్ లైట్ వేసుకుని వెతుకున్నారు ఏం జరుగుతుందా, ఏమిటి దొరికాడా దొరకలేదా, ఆహా ఓకే అనుకుంటూ చాలా వెతుక్కుని మరి చూశాను. అసలు ఆ సినిమా ఏమిటో చీకట్లో అని పెట్టారు టైట్లు. ఓకే హ్యాపీస్ అంతా కూడా లాగిచ్చేసిరా ఫ్లాస్ ఏమైనా తప్పులు దొరికేస్తుందా బాబాయ్. మీమ్స్ ట్రోల్స్ చేసేస్తారు. అందుకని చీకటి వేసేయండి, టైట్లు చీకటి ఎట్టేసి మొత్తం అంతా దూర్చేయండి రా, చీకట్లో కానిచ్చేద్దాం మ్యాటర్ అంతా కూడా అనుకుంటూ. ఏమిటి అసలు కాన్సెప్ట్ ఏమిటి నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు ఇంతేనా ఇంకా ఆడవాళ్ళ మీద అగాచ్చాలు, వాడెవడో పట్టుకోవడం, ఇంతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో చీకట్లో అనే మూవీ అయితే చూడడం జరిగింది. అమెజాన్ ప్రైమ్ లో ఉంది. సో చూసేసాను నేను అంతా కూడా. మీకు ఇంతేనా, సినిమా చూస్తారు కదా చీకటిగా ఉన్నా కూడా బాగుందిరా అనుకుంటున్నా. చూడండి రివ్యూ కూడా చీకట్లోనే చేస్తారు, చూసేయండి అంతే. కొంచెం ఎక్కువ కనిపించేస్తుందేమో మొహం, బ్రైట్నెస్ తగ్గించుకోండి రా. ఇప్పుడు ఇంతకీ సినిమా బాగుందా అంటే ఏదో ఉందిరా, అంత గ్రేట్ గా ఏం లేదు సినిమా. ఊరికే పిచ్చెక్కినట్టుగా ఆ సిరీస్ మనం ఎన్ని చూడలేదు ఇలాంటి కాన్సెప్ట్లు. కొత్తగా ఏమైనా తేవచ్చు కదా, ఎంతసేపు ఆడవాళ్ళ మీద అగచ్చలు చంపేసుకోవడాలే, మగవాళ్ళ మీద ఏమైనా తీయచ్చు కదా. నాకు అర్థం కాదు, ఎంతసేపు టార్గెట్ వీళ్ళే. మళ్ళీ దానిలో నాకు అర్థం కాదు అన్నట్టు పోలీసులు ఏం చేయరు, పోలీసులు కూర్చుని పాడ్కాస్ట్లు వింటూ ఉంటారు. మొత్తం అంతా కూడా ఇన్ఫ్లుయెన్సర్లు కంటెంట్ క్రియేటర్లు సాల్వ్ చేసేస్తున్నారు. మరి ట్రెండ్ అదే కదరా. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకేమైందో తెలుసా, నేను చెప్తాను వాట్ హ్యాపెండ్ బిహైండ్ దిస్ మర్డర్ అనుకుంటూ వచ్చేస్తున్నారు కదా. యూట్యూబ్ లోను పాడ్కాస్ట్లో కూడా వచ్చేస్తున్నారు. అందుకని కాన్సెప్ట్ అంతా కూడా అలాగే నడిపించేశారు. పైగా అదొక దరిద్రపు కొట్టు ఫ్లాష్ బ్యాక్. అసలు ఎంత వర్స్ట్గా ఉందంటే ఆ ఫ్లాష్ బ్యాక్. మీరు ఏమని అనుకోండి డైరెక్టర్ గారు, బాగాలేదు. మరి బయట అలా జరిగిందో నాకు తెలీదు. మీరు ఏమి సమర్పించుకోలేదు, ఇదంతా కల్పితమే, ఎవరిని ఉద్దేశించినది కాదు, ఇది రియాలిటీ కాదు, మేము రాసాం అంతే స్క్రిప్ట్, ఇలా చచ్చు స్క్రిప్ట్ అనుకుంటూ మీరు ఏమైనా చెప్పలేదు. మరి పోనీ ఆ క్రిమినల్ చెప్పిన స్టోరీ అక్కడ వరకు బాగానే ఉంది. ఇంకా కోపం వచ్చేస్తుంది అనుకుంటున్నారు. ఆ తర్వాత చేసిన సీరియల్ కిల్లింగ్ అంతా కూడా చాలా వర్స్ట్ గా అనిపించింది. అలా అంటే లింక్ లేదు అక్కడ, అర్థం పర్థం లేకుండా ఉండిందేమో అనిపించింది నాకైతేను. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఆల్ లేడీస్ ని చంపేస్తూ ఉంటారు. ఆ ఆల్ లేడీస్ ని చంపిన వాడే ఎవడో మనం వెతుక్కోవాలి. పోలీసులు ఏం చేయరు, ఇందాక చెప్పినట్టుగా వాళ్ళని ఎత్తికి హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాడ్కాస్ట్ వింటూ ఈవిడ ఎవరో సాల్వ్ చేసేస్తూ ఉంటుంది. జర్నలిస్ట్ అంటుంది ఫస్ట్, తర్వాత క్రిమినల్ ఇది చేసేసానండి, బాస్ తో పాడక మానేసానండి మధ్యలో అంటుంది ఆ లీడ్ యాక్ట్రెస్. సో అందుకని ఏంటంటే అసలు ఒక తలతోక లేదు. పైగా ఇంత సీరియల్ కిల్లరు, చాలా నటోరియస్ కిల్లర్ దొరికితే మర్డర్ అయిపోతారు అన్నట్టుగా ఉన్న క్యాండిడేట్ ని చేసింగ్ ఎవరు, పోలీసులు కాదు. పైగా ఈ పోలీసులు చేతన అవ్వట్లేదని చెప్పి మళ్ళీ ఇంకో అక్కయ్యని దింపుతారు. ఏమిటి అక్కయ్య మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ వస్తుంది. అక్కయ్య ఏం ఉండదు అక్కడ. ఈ అక్కయ్యలు ఇద్దరు జుట్టు కొట్టుకుంటారేమో అనుకున్నాను, కానీ ఈగోల్కి పోయి లేదు, ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి ఇద్దరు కేసు సాల్వ్ చేసేద్దాం అనుకున్నారు. కానీ మొత్తానికి ఇద్దరు జాయిగా కూర్చుని మన జర్నలిస్ట్ అక్కయ్యే మొత్తం అంతా తీసేసుకుంది. పోస్ట్ కూడా ఇచ్చేసారు రెడీగా. ఎవడి పోస్ట్ కన్సల్టెంట్, అన్అఫీషియల్ కన్సల్టెంట్ అలా కూడా ఇస్తారో ఇవ్వడం మరి నాకు తెలియదు. కానీ నేను జోక్గా చెప్తున్నాను రా, వెటకారంగా. కానీ సినిమా నిజంగానే మరి అలాగే అనిపించింది నాకు. ఎవడేమన్నా అనుకోండి, అసలు కొంచెం అద్భుతంగా ఇంకేమన్నా అసలు థ్రిల్లర్ నువ్వు తీస్తావేటే అంటారు కదా కమెంట్స్ లో. నేను తీయను. నేను తీసినవి 2 ఉన్నాయి యూట్యూబ్ లో. ఒక దానికి 3rd ప్రైజ్ వచ్చింది, బాటా వాళ్ళు సమర్పించుకున్నారు. సో మన కోన వెంకట గారు సెలక్షన్ లో. అలాగే మరి అంత అద్భుతం ఏం కాదు, ఐఫోన్ లోనే లాగాం థ్రిల్లర్. నేను ఆనెస్ట్లీ స్పీచింగ్ నేనేం పెద్ద గొప్పగా ఏం తీసలేదు, నాకు ఏదో వచ్చిన కాన్సెప్ట్ తీసాను. నేను అంత హై లెవెల్లో నేను తీయలేను కాబట్టి యాక్టింగ్ చేస్తాను రా. యాక్టింగ్ చేస్తాను, నువ్వు తీస్తానంటే పెట్టు, నేను చేస్తాను. నువ్వు చేస్తావేడే ఇలాగా అనుకుంటూ కామెంట్లు పెడతారు కదా, నువ్వు తీయవే సినిమా అని. నేను వచ్చి యాక్ట్ చేస్తానా, అది కాన్సెప్ట్. బట్ ఎనీవే మనం ఇప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ మనం చూస్తే ఏమిటి, మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. నువ్వు ఏం తగలడ్డావు అక్కడ, వెనకెళ్ళి కష్టపడ్డావా, లేకపోతే ఇంకేమైంది, నీకు బాధలు ఏమొచ్చాయి, నీ బ్రేక్లు ఎన్ని వచ్చాయి, డబ్బులు ఎంత నష్టం వచ్చింది, ఇవన్నీ మాకు అనవసరం. నీకు కరెంట్ పోయిందా, చీకట్లో అని టైటిల్ ఎట్టి మేనేజ్ చేసావా, లైట్స్ సమర్పించుకోలేదా ఎవడైనా, అందుకని ఇలా మేనేజ్ చేసావా అంటే మాకు అనవసరం. యాజ్ అన్ ఆడియన్స్ మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, మాకు రాలేదు. రొటీన్ గానే అనిపించింది సినిమా. సో మీరు అందరూ ఏం చేస్తారంటారా, చూడండి శోభిత అక్కయ్య ఎలా చేసింది ఏమిటి అసలు. పెళ్ళయ్యాక ఫస్ట్ టైం తెలుగులో చేసిందా ఏమిటో మరి నాకు తెలియదు, కానీ బాగుంది. మరి శోభిత గారు అయితే చాలా అద్భుతంగా క్యూట్ గా ఉంది, కలగా ఉంది. ఎంత కలగా ఉందో మొహం అంతా. కాకపోతే డైలాగ్
డైలాగ్ డెలివరీ డెఫినెట్లీ బాగాలేదు, ఆనెస్ట్లీ స్పీచింగ్ ఏం అనుకోవద్దు. మరి క్షణంలో చూసినప్పుడు అబ్బా ఎంత బాగుంది అమ్మాయి అని కూడా అక్కడ డైలాగ్ డెలివరీలు కూడా ఎక్కువ ఏం లేవు, అక్కడ పెద్దగా ఒకటో రెండో ఉన్నాయి అంతే. సో అక్కడ పెద్ద అర్థం కాలేదు, మిగతా ఏం నేను పెద్ద చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ఇది ఫుల్ ప్లెడ్జ్డ్ మూవీ ఏదైనా చూడడం ఏమిటయ్యా అంటే ఇదే అనుకుంటా. సో ఇందులో మరి డైలాగ్ డెలివరీ అంత గ్రేట్ గా అనిపించలేదు, బికాజ్ అంటే అన్ని ఒకలాగే అనిపించాయి, ఒకే ఫ్లోలో, ఒకే ఫ్రీక్వెన్సీలో, ఒకే మాడ్యులేషన్ లో అన్ని ఒకేలాగా అనిపించాయి. సో మేబీ అది మరి డైరెక్టర్ చెప్పాడా లేకపోతే ఈవిడ చేశారా లేకపోతే ఏమిటో నాకు అర్థం కాలేదు. ఏమిటే నువ్వు అక్కినేని గారి కోడల్నే పాయింట్అవుట్ చేస్తావా అంటే కాదురా, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నావు. ఆవిడ అక్కినేని గారి కోడల, నాగ చైతన్య గారి వైఫ్ అన్నీ కాదు, ఆర్టిస్ట్ స్క్రీన్ మీదకి వచ్చారు, మనకి ఏమనిపించింది అని చెప్తున్నాం అంతే తప్పించి మనం ఆ పర్సనల్స్ లోకి మనకు అనవసరం. అందుకని ఇప్పుడు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే డైలాగ్ డెలివరీ అంత గ్రేట్ గా ఏం అనిపించలేదు. అలాగే ఇంకా మరి ఇంకెవరున్నారంటే ఇంకెవరు లేరు అక్కడ. పోలీసులు మాత్రం పాడ్కాస్ట్లు బాగానే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే నా వీడియోని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ప్లీజ్. అందుకని నా మీద కేసు అట్టకండి ప్లీజ్ దయచేసి. నేను ఏదో అలా రివ్యూలు చేసుకుంటూ అలా కాలక్షేపం చేసేసుకుంటున్నాను. అందుకని ఏంటంటే చీకట్లో చూస్తా అంటే లైట్లు వేసుకుని చూడండి, ఏం కనపడదు, అది కాన్సెప్ట్. ఇప్పుడు జిగిరీస్ అని చంపుకు తినేస్తున్నారు. మా నాన్నగారు కూడా ఇవాళ ఫోన్ చేసి మరీ చెప్పారు, ఏమే జిగిరీస్ చూడవే చాలా బాగుంది బాబు, ఎంత నవ్వేసుకున్నాను అన్నారు. అందుకని జిగిరీస్ కూడా చూసేస్తాను టైం చూసుకుని నేను. అది కూడా ఇంకా రివ్యూ ఎందుకు లేరా, అందరూ బాగుంది అంటున్నారు, మీరే నాకు సమర్పించారు అక్క చూడక్క జిగిరీస్ అని. మీ అందరికీ తెలుసు అనుకుంటా ఆల్రెడీ జిగిరీస్ బాగుందని. బట్ నాకు ఎలా అనిపించిందో ఏటో నేను కూడా చూసి వచ్చి సమర్పించేసుకుంటాను. అంతవరకు సెలవు, బాయ్. అలా వెళ్ళిపోయారు అంతే చీకట్లోకి, మీరు కూడా వెళ్ళిపోండి, తర్వాత కట్ చేసుకుంటాను నేను, బాయ్.